ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ నరసింహన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రి నివాస్ దులస్త్రవంతి కాలువ పనులను ఇద్దరు ఏరియల్ సర్వే చేయడంతో పాటు నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొని స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ లో శీతాకాల విడుదల ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించాల్సి ఉన్న ఆయన స్థానంలో గవర్నర్ నరసింహన్ పర్యటన ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు నరసింహన్ నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇద్దరి రాక సందర్భంగా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత పర్యటనలో సీఎం గవర్నర్ ముందుగా హంద్రీనివా సుజలాస్రవంతి కాలువ పనులను ఏరియల్ సర్వే ద్వారా సమీక్షిస్తారు. ఆ తర్వాత అనంతపురం చేరుకుని శ్రీనగర్ కాలనీలో నీరు ప్రగతి కార్యక్రమానికి హాజరై స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ప్రజలకు తెలిసేలా వేదిక దగ్గర నమూనా ప్రాజెక్టులు, పార్కులు, నీరు ప్రగతి స్తూపం వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 60 ప్రదర్శనశాలల్ని నిర్మిస్తున్నారు. వీటన్నింటినీ మంత్రి పరిటాల సునీత టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నరసింహన్ గారు ఇద్దరు కూడా వస్తున్నారు కాబట్టి చాలా వరకు అనంతపురం జిల్లాలో ఒక కరవ జిల్లా ఈ ప్రాంతాన్ని కూడా ఏ విధంగా సస్యశ్యామలుగా చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించారు. ఆశ కూడా ఈరోజు నెరవేరింది. కొంతవరకు నెరవేరిందని కూడా మనం కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా సార్ చూడడానికి కూడా గవర్నర్ గారికి చూపించేదానికి కూడా ఇక్కడ అన్ని చెక్ డ్యామ్లు, అదేవిధంగా ఫార్మ్ ఫండ్, ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా స్కీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ కూడా చేశారు. గౌరవ సీఎం గారు కూడా గవర్నర్ ఇద్దరు కూడా ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి ఇక్కడ పైలాన్ కూడా కట్టారు. ఇది లాంచ్ చేసిన తర్వాత మీటింగ్ కూడా హాజరవుతారని కూడా తెలియజేస్తున్నారు. నీరు ప్రగతి స్తూపం ఆవిష్కరణ, నమూనా ప్రాజెక్టులు, ప్రదర్శనశాలల పరిశీలన తర్వాత సీఎం గవర్నర్ ఇద్దరు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.